హలో మామీస్. ఈ వీడియోలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. కంప్లీట్ వన్ డే వ్లాగ్ ఇది. లియామ్ బేబీ మార్నింగే లేచిపోయాడు ఈరోజు. లియామ్ లేవగానే ఫస్ట్ మిల్క్ మిక్స్ చేస్తాను. ఎందుకంటే నైట్ లాస్ట్ ఫీడ్ ఎప్పుడైతే కట్ అవుతుందో మళ్ళీ నైట్ అంతా మిల్క్ ఇవ్వను. బేబీస్ పడుకోవాలి నైట్ అంతా. ఫీడ్ తీసుకుంటూ ఉంటే డిస్కంఫర్ట్ అవుతుంది, గ్యాస్ ట్రాప్ అవుతుంది. లియామ్ మిల్క్ తాగి పడుకున్న తర్వాత 120 ml నేను వాడికి ఫుడ్ ఏం కావాలో ప్రిపేర్ చేసేసాను. ఈ ఫుడ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కోసం. ఎట్ ద సేమ్ టైం వాడి ఫుడ్ ఇంపార్టెంట్ కాదు, నా ఫుడ్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. లియామ్ బేబీని హెల్దీగా చూసుకోవాలి, వాళ్ళ డాడీకి టెన్షన్ ఇవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ నన్ను నేను బాగా చూసుకోవాలి, తర్వాత లియామ్ని చూసుకోవాలి. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సో లియామ్కి ఫుడ్ రెడీ. ఈరోజు సెర్లకు ప్లస్ ఫుల్ బాయిల్డ్ ఎగ్, ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఫుల్ బాయిల్డ్ ఎగ్ ఇస్తాను. నేను వంట రూమ్లో పని చేస్తున్నాను అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు బేబీని చూసుకుంటారు, లేకపోతే నేను బేబీని చూసుకుంటున్నాను అంటే ఇంట్లో వాళ్ళు వేరే పనులు చేసుకుంటారు. లియామ్ బేబీకి వాటర్ ఎంత ఇస్తాను? 1 year వరకు పిల్లలకి ఫుడ్ తిన్న తర్వాతే వాటర్ ఇవ్వాలి. నార్మల్ టైంలో వాటర్ ఇవ్వకూడదు. పర్ డే మొత్తం కలిపి 120 to 200 ml వరకు వాటర్ తాగుతాడు లియామ్. ఫుడ్ మధ్యలో వాటర్ ఇవ్వను. ఎప్పుడైనా ఎక్కువగా టస్కీ అవుతుంది, ఇరుక్కుపోయింది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడే వాటర్ తాగిస్తాను. ఫుడ్ అంతా అయిపోయిన తరువాతే వాటర్ ఇస్తాను. వాడికి తెలుసు ఫుడ్ ఫినిష్ చేస్తేనే అమ్మ వాటర్ ఇస్తుంది అని నేర్పించాను. ఫుడ్ తిన్నెంబటే నిద్ర వచ్చినా పడుకోనివ్వను. ఫుల్ ప్లే టైం ఇచ్చేస్తాను. ప్లే టైం అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఫిక్స్ చేశాను. వాడి కెపాసిటీ ఫస్ట్ 120 ml ఫిక్స్. లేదు వాడు ఫుడ్ తిన్నాక తక్కువ టైంలోనే మిల్క్ అడుగుతున్నాడు, ఎగ్జాంపుల్ 1 hour అయ్యింది అయినా మిల్క్ అడుగుతున్నాడు అంటే 60 ml ఇస్తాను. ఇంకా కావాలి అంటే ఇంకో 60 ml ఫిక్స్ చేస్తాను. లియామ్ బేబీ టీతింగ్ పెయిన్లో ఉన్నాడు కాబట్టి ఈ మార్నింగ్ చేసిన క్యారెట్ని బిబ్బర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. నార్మల్ ఫ్రిడ్జ్ ఫ్రీజర్లో పెట్టకూడదు, బిబ్బర్ని రెగ్యులర్గా వాడకూడదు. ఇది 10 times కంటే ఎక్కువ ఇవ్వలేదు ఇప్పటి వరకు నేను ఇన్ని మంత్స్లో. వెరీ రేర్ వాడు పాలు తాగినా ఫుడ్ తిన్నా పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు అంటేనే నేను ఇలాంటివి ఆఫర్ చేస్తాను. ఫస్ట్ వాడికి టీతింగ్ డిస్కంఫర్ట్ అవుతుందా, ఆకలేస్తుందా అని మనకే తెలుస్తుంది వాడి బాడీ లాంగ్వేజ్. ఇక్కడ లియామ్ ఏడుస్తున్నాడు ఎందుకంటే టీతింగ్ డిస్కంఫర్ట్ వల్ల. మిల్క్ ఫస్ట్ 60 ml ఇచ్చాను, సరిపోలేదు. మళ్ళీ ఇంకో 60 ml ఫిక్స్ చేస్తామన్నాను. ఆ 60 ml తాగిన తరువాతే లియామ్ రిలాక్స్ అయ్యాడు. సో టీతింగ్ డిస్కంఫర్ట్ అనేది బేబీని మైండ్ చాలా అలర్ట్ చేసేస్తుంది. ఎంత పడుకుందామన్నా పడుకోలేరు. ఎస్పెషల్లీ అప్పర్ టీత్ వస్తున్న బేబీస్ చాలా సఫర్ అవుతారు. కాబట్టి మీరు టెక్స్చర్ ఫుడ్ ఏదైతే ఇస్తున్నారో అది స్మూత్ టెక్స్చర్ కింద ఇవ్వండి. ఒకవేళ మీరు ఆల్రెడీ బేబీకి గట్టి టెక్స్చర్ ఇస్తున్నట్టయినా పర్లేదు. టీతింగ్ పెయిన్ వీక్లీ 3-4 days ఉంటుంది, మోస్ట్లీ 4 days లాస్ట్. ఆ డేస్లో మీరు బేబీకి స్మూత్ టెక్స్చర్ ఇవ్వండి. బేబీ కడుపు నిండా తింటేనే నిద్రపోతుంది, నిద్రపోతేనే మంచి డైజెషన్ అవుతుంది, వెయిట్ గెయిన్ అవుతారు. ఇవన్నీ ఫాలో అవ్వకుండా బేబీ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, ఫుడ్ తినట్లేదు అని అంటే మీరు ఎక్కడో చిన్న మిస్టేక్, ఎక్కడో క్యాలిక్యులేషన్ మిస్ అవుతుందని అర్థం మామ్స్. ఫార్ములాని మనకు నచ్చిన విధంగా మిక్స్ చేయడం కంటే బేబీ బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేస్తూ ఫుడ్ తిన్నాక 1 hour తర్వాత అడుగుతుందంటే తక్కువ క్వాంటిటీ మిక్స్ చేయండి. ఫుడ్ తిని 2 hours 1 hour అయింది అని అంటే ఎగ్జాక్ట్లీ 120 ml ఎగ్జాక్ట్లీ మా బేబీ తాగుతాడు అనుకోండి ఫస్ట్ సిప్లో. ఎప్పుడైనా 200 ml 230 250 అలా ఫిక్స్ చేయకూడదు. 120 ఏంటంటే వాళ్ళ కెపాసిటీని బట్టి. ఆ 120లో కూడా ఫుల్ స్ట్రెచ్ తాగిపోయకూడదు. 60 ml తాగిన తర్వాత ఒకసారి కూర్చోబెట్టి బర్ప్ తీసి మళ్ళీ 60 ml ఫినిష్ చేయనివ్వాలి. సో లియామ్ బేబీ ఫైనల్లీ పడుకున్నాడు. నా ఫస్ట్ కాన్సెప్ట్ పరిగడుపున టాబ్లెట్స్ ఉంటాయి, వైటమిన్స్వి. నాకు పీరియడ్స్ day 1 నుంచి కంటిన్యూస్గా అవుతుంది బ్లీడింగ్ నాకు. సో టాబ్లెట్స్ వేసుకుంటాను, ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాను లియామ్ బేబీ పడుకున్నాక. ఇక్కడ చూడండి నేను ట్యూబ్స్ ఎలా క్లీన్ చేస్తున్నాను. నీట్గా వాష్ చేయండి. మిమ్మీ బేబీ బాటిల్ లిక్విడ్, బట్టలకి కూడా బేబీ వాష్ డిటర్జెంట్ యూస్ చేయండి, మిమ్మీ బ్రాండ్ ఇది. అండ్ లియామ్ బేబీ లేచిపోయాడు. బేబీస్ లేవగానే మిల్క్ ఇవ్వకూడదు, ఫుడ్ ఇవ్వకూడదు. వాళ్ళు తాగేసి అలానే పడుకుంటారు. వాళ్ళు లేచిన తర్వాత ఒక 1/2 hour అబ్జర్వ్ చేయండి బేబీని. బర్బ్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత బేబీ బాగానే ఉంది, ఆకలేస్తుంది, ఏడ్చేస్తుంది అనుకోండి, అప్పుడు ఫుడ్ ఇవ్వండి. నేను ఫస్ట్ మిల్క్ ఇచ్చాను, తర్వాత ఫుడ్ ఇచ్చాను, తర్వాత మిల్క్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఫుడ్ ఇస్తున్నాను. కప్ ఆఫ్ మీల్, అది కూడా క్యారెట్, బీట్రూట్, మునక్కాయ, నేను హోమ్ మేడ్ చేసిన సెర్లకు. లియామ్ బేబీకి టెక్స్చర్ కొంచెం అలవాటు చేస్తున్నాను, గ్యాగింగ్ స్టార్ట్ అయ్యింది. ఫుడ్ ఎంత క్వాంటిటీ ఇస్తున్నారు అనేది మీరు పెంచుతూ ఉండాలి, బేబీకి తెలీదు. మనం ఎట్లా పెంచుతూ ఉంటే క్వాంటిటీ వాళ్ళు అలా తినే పైప్ ఏదైతే ఉంటుందో పెరుగుతూ ఉంటుంది. మీరు తక్కువ తక్కువ క్వాంటిటీ ఇచ్చేస్తే పైప్ అలానే ఉంటుంది, తక్కువనే తింటారు. అండ్ డాక్టర్స్
బేబీకి ఇంతే ఫుడ్ ఇవ్వండి, ఇంతే మిల్క్ ఇవ్వండి అని వాళ్ళు చెప్తారు ఆ బుక్ నాలెడ్జ్ ప్రకారం. బట్ మీరు బేబీ బాడీ లాంగ్వేజ్ని బట్టి మీరు ఎంత ఇవ్వాలి అనేది మీకు తెలుస్తుంది. ఎప్పుడైనా లియామ్ బేబీకి వాటర్ ఇచ్చేటప్పుడు ఫుల్ బాటిల్ ఇస్తాను ఫ్రెష్గా. ఎప్పటికప్పుడు కుండ వాటరే ఇస్తున్నాను లియామ్ బేబీకి. కొంచెం చల్ల చల్లగా ఉంటే తాగుతారు. బాటిల్ ఫుల్గా ఇస్తే వాటర్ అందులో ఎంత తాగుతున్నాడనే క్యాలిక్యులేషన్ మనకు అర్థమవుతుంది. బాటిల్ మీద రీడింగ్స్ ఉన్నవే బాటిల్ యూస్ చేయండి. అండ్ తిన్న తర్వాత వాడు ప్లే టైం అయిపోయింది, ఇంకా ఆకలేసింది 1 అవర్ తర్వాత. లియామ్ బేబీ ఆల్మోస్ట్ సాలిడ్స్ తిన్న 1 అవర్కి మిల్క్ అడుగుతాడు మోస్ట్లీ, ఎక్కువ ఆగడు. ఇక్కడ చూడండి మళ్ళీ 90 ml ఫిక్స్ చేసాము. సాలిడ్స్ తర్వాత ఎప్పుడైనా 90 ml ఫస్ట్, తర్వాత 90 ఆర్ 60 డిపెండ్స్ ఆన్ లియామ్స్ హంగర్. ఒకవేళ 90 తాగి పడుకున్నాడా అంటే ఓకే, ఇట్లా బర్త్ తీసి గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లియామ్ బేబీకి 90 ml ఫిక్స్ చేసింది. ఎందుకంటే నిద్రపోవట్లే అంటే పాలు సరిపోలేదని అర్థం. టైం చూడండి ఆల్మోస్ట్ 4 ఈవినింగ్ దగ్గరలోకి వచ్చింది. లియామ్ బేబీ పడుకున్నాడు. లియామ్ బేబీ పడుకున్నాక మా పని క్రాచ్ ఎట్ ప్రిపరేషన్. అండ్ ఈవినింగ్ స్విమ్మింగ్కి వెళ్ళాలి కాబట్టి ఫుడ్ అంతా కూడా తీసి రెడీ చేసాము. ఆఫ్టర్నూన్ ప్రిపేర్ ఏదైతే ఫుడ్ పెట్టానో అదే ఫుడ్ కూడా ఈవినింగ్ ఇస్తాను. ఎవ్రీడే రొటీన్. స్విమ్మింగ్కి తీసుకెళ్లే ముందు లియామ్ బేబీ టమ్మీ ఫుల్ చేస్తాను. అయితే సాలిడ్స్ లేకపోతే లిక్విడ్స్. రెడీ అయ్యి పైకెళ్ళి సెటిల్ డౌన్ అయ్యి అంతా అయ్యేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుంది. సో ఎంప్టీ స్టమక్ అయిపోతుంది కాబట్టి లియామ్ బేబీని ఫస్ట్ ప్రాక్టీస్ చేయిస్తాను. వాడికి నేర్పించిన తర్వాత కామ్ డౌన్ అయిన తర్వాత ఇంకా ఆడుకోవటానికి బోట్లో వేస్తాను అనమాట. ఈ నేర్పించడం కూడా ఫస్ట్ లియామ్ బేబీని ఎక్స్ప్లోర్ చేయిద్దామని పూల్కి తీసుకెళ్ళాను. సెకండ్ మంత్లో వాడికి వాటర్ అంటే భయం, కాలిక్కి పెయిన్లో ఉన్నాడు. డైవర్షన్ కొంచెం స్మూత్ రిలాక్సేషన్ ఉంటుంది బాడీకి మైండ్కి కానీ. అలా స్టార్ట్ అయిన జర్నీ. ఫస్ట్ నేను నేర్చుకుంటే దాని లోతెంతో తెలుసుకుంటే దాని నెగిటివ్ ఏంది, పాజిటివ్ ఏంది, ఎలా సస్టైన్ అవ్వగలుగుతాం వాటర్లో అని నేర్చుకున్న తర్వాత నా బిడ్డకి నేర్పించాలని ఫస్ట్ నేను నేర్చుకున్నాను. వితిన్ 10 డేస్లో నేర్చుకున్న తర్వాత లియామ్ బేబీని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అది కూడా సైంటిఫికల్ రీజన్స్, ఎవిడెన్సెస్, యూట్యూబ్లో ప్రాక్టికల్ వీడియోస్ చూస్తూ కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేశాను ఈ జర్నీ. ట్రైనర్ని అడిగాను. అడిగితే 20,000 అన్నారు. మళ్ళీ సపరేట్గా బేబీని వచ్చి ట్రైన్ చేయాలి అని చెప్పి. వాళ్ళ డాడీని అడిగితే అవసరం లేదమ్మా, ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత ఇక్కడ సేఫ్ ఉంటాయి వాటర్, ఇక్కడే నేర్పిద్దాము అన్నారు. బట్ ఇంకా ఒక తల్లిగా నాకు ఇంట్లో ఖాళీగా అంటే ఆబ్వియస్లీ నేను ఏదైనా జాబ్కి వెళ్తున్నా, షూటింగ్స్కి వెళ్తున్నా, ఈవెంట్స్కి వెళ్తున్నా అంటేనే నాకు జాబ్ లాగా ఫీల్ అవుతాను. ఇంట్లో కూర్చొని వంట చేయడం, బేబీని చూసుకోవడము, చిన్న చిన్న పనులు చేసుకోవడం, యూట్యూబ్, అదర్ బిజినెస్ వర్క్స్, ఇవన్నీ ఇంట్లో కూర్చొనే చేస్తున్నాను కాబట్టి ఏంటంటే ఇట్స్ ఓకే వర్క్, కానీ హోమ్ వర్క్ లాగా. ఇట్స్ నాట్ ప్రాపర్ వర్క్ ఫర్ మీ. సో స్టిల్ నాకు ఇంకా వర్క్ కావాలి, నేను జాబ్కి వెళ్ళాలి అని ఎంతూజియాస్టిక్గా ఉన్న. లియామ్ బేబీ 1 ఇయర్ గ్రోన్ అప్ అయిపోతే ఆస్ట్రేలియా షిఫ్ట్ అయిన తర్వాత డే కేర్లో వేసేసి ఐఎమ్ రెడీ టు గో ఫర్ ద జాబ్. జాబ్ ఏంటంటే ఆబ్వియస్లీ నేను వెళ్ళిన తర్వాత చెప్తాను. టీచింగ్ నా ప్రొఫెషన్ ఫస్ట్ నుంచి టీచరే. మీ బేబీని స్విమ్మింగ్కి తీసుకెళ్ళాలి, పూల్స్ ఉన్నాయి అవైలబుల్గా, మీరు బయట అవుటింగ్స్కి వెళ్తున్నారు, లేకపోతే ఇంట్లో వాటర్ టబ్లో ఎక్స్ప్లోర్ చేయించాలంటే హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయించండి. బట్ చెవుల్లోకి వాటర్ వెళ్తాయి, జాగ్రత్త. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. భయపడుతూ కూర్చుంటే ఇది ఎక్స్ప్లోర్ చేయలేము. స్విమ్మింగ్ చేపించిన, వాటర్ టబ్లో ఆడుకున్న ఇమీడియట్లీ అటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా కొద్దిసేపు వంచి పెట్టండి బేబీ హెడ్. సో వాటర్ ఏమన్నా ఉంటే వాటికవే బయటకు వచ్చేస్తే చెవుల్లో ఊదకూడదు అస్సలు. కాటన్ క్లాత్తో మంచిగా పెన్సిల్ లాగా దాన్ని థిక్గా రెడీ చేసి చెవులో పట్టేంత సైజు క్లీన్ చేయండి. కాటన్ బడ్స్ చేసినా కూడా లోపలికి దింపకూడదు. ముక్కు కూడా క్లీన్ చేయండి. అండ్ మీరు వాటర్ ఏదైతే యూస్ చేస్తున్నారో ఈవినింగ్ టైమ్స్లో అయితే కొంచెం వేడి కొంచెం పెంచండి, వామ్ కంటే కొంచెం. డే టైమ్ మరీ ఎండలో ఉన్నప్పుడు స్నానం చేపిస్తే కనుక వేడి వాటర్తో స్నానం చేయించకండి. కొంచెం ల్యూక్ వామ్ ఉండేలాగా చూడండి. అయితే బేబీస్ బాగా నిద్రపోతారు. వేడి వేడి వాటర్ వేడిలో పోసి స్నానం చేపిస్తే కనుక బాడీ అలర్ట్ అయిపోతుంది, నిద్రపోరు. అండ్ స్నానం చేపించిన ఎంబటే పాలు ఇవ్వకండి. ఫ్యాన్ల కింద, ఏసీల కింద కూర్చోబెట్టకండి. అండ్ స్విమ్మింగ్ అయిపోయిన ఎంబటే మా కమ్యూనిటీ అమ్మమ్మలతో డైలీ డిస్కషన్ ఉంటుంది. వి సో హ్యాపీ, ఫైనలీ ఒక ఫ్యామిలీని చూసామన్న హ్యాపీనెస్. లియామ్ బేబీకి పూల్లో ఆల్రెడీ మిల్క్ ఇచ్చేస్తాను 120 ml. ఎందుకంటే ఇంట్లో సాలిడ్స్ తినో ఫుడ్ మిల్క్ తాగో స్టార్ట్ అయిన జర్నీ కాబట్టి 1.5 అవర్ తర్వాత కొంచెం లాంగ్ గ్యాప్ ఇస్తాను. ఎందుకంటే వాటర్లో ఆడుతున్నప్పుడు ఎంటీ స్టమక్ ఉండాలి, పెద్దవాళ్ళకైనా బేబీస్కైనా. మిల్క్ తాగిన తర్వాత ఇంటికి వచ్చి స్నానాలు అందరం చేసి ఫినిష్ చేసిన తర్వాత ఎండింగ్ మళ్ళీ మిల్క్ ఇచ్చి పడుకోబెడతాను. గుడ్ నైట్.